సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరొక ఉదయకాల సమయం నా కుటుంబాలుగా సంఘముగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, మీ జీవం గల మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యము నా మా జీవితాలలో నురతల ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ రోజు ఒక రాష్ట్రాన్ని మీ పాసనికి తీసుకొని వస్తున్నాం. కేరళ రాష్ట్రం పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, రాజ్యమును రాజ్యాధికారం ఇచ్చేవాడు నీవు మాత్రమే. అక్కడ ప్రభువా, మీరు ఇచ్చిన గవర్నమెంట్ని బట్టి స్తోత్రాలు. విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి క్యాబినెట్ మినిస్టర్స్ని, తండ్రి, ఎమ్మెల్యేలని, మిగతా వారిని, అధికారులను అందరినీ మీ అధికారానికి అప్పచెప్తూ ఉన్నాం. ప్రభువా, ఇచ్చిన అధికారానికి తగినట్టుగా వారు పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలో సమయోచితమైన ఆలోచనను వారికి దయచేసి చక్కని పరిపాలన చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా, తండ్రి, ఏ ఏ ప్రాంతంలో ఇంకా సువార్త అందలేదో, ఎవరెవరు ఇంకా రక్షణలోకి నడిపించబడలేదో మీకు సమస్తము తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా లోకల్ చర్చెస్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, రోషం కలిగిన సంఘాన్ని లేవనెత్తండి, రోషం కలిగిన సేవకులను లేవనెత్తండి. తండ్రి, అందరూ అంతటా మారుమనసు పొందాలనేది మీ ఉద్దేశమై ఉన్నది కాబట్టి ప్రభువా, ఆ కేరళ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో మీ వెలుగు ప్రకాశించులాగున సహాయం చేయండి. మీ సువార్త వ్యాప్తి జరుగులాగున సహాయం చేయమని, భారం కలిగిన సంఘాలను ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. అయ్యా తండ్రి, నేను ఇదిగో ఎవరెవరైతే సేవకులు దూర ప్రాంతాలకు వెళ్తున్నారో, మారుమూల ప్రాంతాలకు వెళ్తున్నారో, వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారికి క్షేమము దయచేయండి. ఆ కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. తండ్రి, నేను వారికి ఏ అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు. ఆరోగ్యము, క్షేమము, సమాధానం చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, కృప చూపించు. మీ కొరకు ఈ రాష్ట్రము సంపాదించబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాధవి సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సహోదరుని తండ్రి, తన హస్బెండ్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో తండ్రి, మీరు చేసిన అనేక మేలులను బట్టి స్తోత్రాలు. తండ్రి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది సెలవిచ్చినట్టుగా తండ్రి, నేను ఇదిగో వారి జీవితంలో మరొక వివాహ దినాన్ని మీరు అనుగ్రహించారు. మరొక సంవత్సరంలోకి వారి వివాహ దాంపత్యాన్ని తీసుకుని వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి మధ్య ప్రేమ, సమాధానము, సంతోషమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్య మీరు తోడుగా ఉండి ప్రేమ అనే బంధం చేత బంధించబడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ తండ్రి, మీ నామ ఘనత కొరకు చక్కని కుటుంబంగా కట్టబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని, మరొక నూతన సంవత్సరాన్ని వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరము మీరు చేసిన వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో ఆ కుటుంబంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరత తీర్చండి. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమముల చేత వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. శక్తి చేత, బలము చేత వారిని నింపండి. ఏది కొదువుగా ఉందో ఆ కొదువను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యము, సమాధానము, క్షేమము, సంతోషము ఆ కుటుంబంలో ఉండునుగాక అని ప్రార్థన చేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరొకసారి యేసువై పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి, విస్తరింపచేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఈ పరిచర్య ఉండేలాగున సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని, విరిచి పంచిపెట్టి విస్తరింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు సకల పరిశుద్ధులకు ఈరోజు టీంలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబానికి, అదేవిధంగా వాక్యం పంచుకున్న సహోదరునికి, కుటుంబానికి, పరిచర్యకు సమస్త దీవెనలు, ఆశీర్వాదాలు, నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.